హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. డిసెంబర్లోని మేము కోల్కతా అనేది ప్లాన్ చేసాము. సో ఫ్యామిలీ బ్లాగ్. అప్పటికైతే నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయలేదు. బట్ అయినా కూడా వీడియో అనేది అంటే కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో అప్లోడ్ చేశాను, చూడండి. కోల్కతా అనేది మాకు చాలా దగ్గర అండి. జస్ట్ ఓన్లీ ఒక 3 అవర్స్ అంతే. లోకల్ అయితే జస్ట్ చెప్తున్నాను అప్రాక్స్గా. మ్యాక్సిమం మేము దూరం అన్నీ కూడాను ఎక్స్ప్లోర్ చేసాము. ఢిల్లీ, ఆగ్రా, మథుర, అయోధ్య ఇవన్నీ కూడాను. బట్ దగ్గర ఉన్న కోల్కతాను వెళ్ళట్లేదు అని చెప్పి అలా ప్లాన్ చేసాం. క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు మా అక్క వాళ్ళ బాబుకి. సో అందుకని ఫస్ట్ డే అయితే ఎప్పుడైతే రీచ్ అయ్యామో రూమ్ అవన్నీ లంచ్ అని కంప్లీట్ చేసేటికి కొంచెం టైం అనేది అయిపోయింది. సో 2 o'clock వచ్చాం పార్క్కి. యాక్చువల్లీ దీనికి మనం 10 or 11కి వస్తే బాగుంటుంది. ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయొచ్చు. టికెట్ ప్రైస్ అనేది ఓన్లీ 500. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఐడి మనం షో చేస్తే మనకి 100 రూపీస్ మైనస్ అవుతుంది. సో మాకైతే ఇక్కడ 500 అనేది మైనస్ అయ్యింది. ఓకే. సో ఆ టికెట్ మీద మనకి 15 రైడ్స్ అనేవి ఫ్రీ ఉంటాయి. ఓకే. దానికి 10 రైడ్స్ అనేవి పెద్దవాళ్ళకి, రిమైనింగ్ 5 రైడ్స్ ఓన్లీ ఫర్ కిడ్స్కే. సో స్టార్టింగ్లో ఇలా ఫస్ట్ మిర్రర్ మేజ్కి వెళ్ళాము. ఎంటర్ అయ్యాము. ఎగ్జిట్ ఎక్కడో మాకు తెలియట్లేదు. ఒక 10-15 మినిట్స్ ఐ థింక్ ఇక్కడే టైం వేస్ట్ అయ్యింది. అలా చూస్తూ మళ్ళీ అనుకున్నాము, ఎందుకు ఎక్కడి నుండి వచ్చాము, రిటర్న్ అక్కడ నుండే వెళ్ళిపోదాం అని. సో ఎంటర్ నుండి మళ్ళీ వచ్చేసాం. ఎందుకంటే రిమైనింగ్ రైడ్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా మనం కంప్లీట్ చేయాలి అని. ఇక్కడే టైం వేస్ట్ అయిపోతుంది అని. సో ఇంకా బయటికి వచ్చేసామండి. రిమైనింగ్ రైడ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దామని. బట్ మ్యాక్స్ అయితే అన్ని రైడ్స్ అనేవి కంప్లీట్ అయితే చేసేసాం. వాటర్ రైడ్స్ అనేవి చేయలేదు. వాటర్ రైడ్స్కి మనం ఎక్స్ట్రా పే చేయాలి, ప్రాబ్లం లేదు. బట్ మేమైతే 2 o'clockకి వెళ్ళాం కదా, మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది. ఇక్కడ వెదర్ కూడా చాలా కూల్గా ఉంటుంది. అందుకే డిసెంబర్లో వెళ్ళాం కదా. సో మార్నింగ్ వచ్చి ఉంటే మేబీ ఆ రైడ్స్ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి టైం కూడా ఉంది మాకు అది. సో ఎవరైనా ఇన్ కేస్ ప్లాన్ చేస్తే మాత్రం మార్నింగే రండి, బాగుంటుంది. 10 or 11 ఆ టైంలోని. సో మేము డిసెంబర్ క్రిస్మస్ టైంలో వెళ్ళాం కదా, కొన్ని డెకరేషన్స్ చూపించాను కదా, అక్కడ అవుతున్నాయి ఏవో సెలబ్రేషన్స్ అన్నీను. ఓకే. సో మేము దగ్గరలో ఉండి అందుకనే ప్లాన్ చేసాం, దగ్గరలో ఉండి కూడా వెళ్ళట్లేదు అని. చాలా బాగుంది. పిల్లలతోనైతే ఎంజాయ్ చేయండి, పార్క్ కదా, బాగుంటుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీ అయిపోతారు. సో ఇలా ఫ్రీ రైడ్స్ అయితే అన్నీ మ్యాక్సిమం అన్నీ కూడా కంప్లీట్ చేసేసాము. అలా అంటే ఏది కూడా వదలలేదు, పర్లేదు. ఫ్రీ రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసాము. అంటే అన్నీ కూడా జస్ట్ ఒక 10-15 మినిట్స్ అంతే, ఎక్కువ కాదు. అందుకే జస్ట్ మా టైం కొంచెం ఎక్కడ వేస్ట్ అయింది అంటే ఫ్రీ రైడ్స్ ఎక్కడ ఉన్నాయి అవన్నీ కొంచెం సెర్చ్ చేసేతోడికి చూసుకుంటోడికే టైం అయింది. ఈవినింగ్ అవుతోడికి ఫుల్ లైట్స్ అనేవి ఆన్ అయ్యేవి, చాలా బాగా అనిపించింది. మరి క్రిస్మస్ అని దగ్గరలోనే ఇలా అన్ని లైట్ సెట్టింగ్స్ అన్ని సెలబ్రేషన్స్ అవుతున్నాయో, రిమైనింగ్ డేస్ కూడా అవుతాయి మరి తెలియదు, కానీ చాలా బాగుంది. ఇంకా మేము ఎగ్జిట్ అయిపోతాము, ఇంకా 7 అవుతుంది, ఇంక వచ్చేద్దాం అంటోడికి ఇలా ఇవన్నీ లైట్స్ అవన్నీ ఆన్ అయ్యి ఇలా చూస్తే అలా క్యాప్చర్ చేసిన వీడియోస్ ఇగోండి. అన్నీ బాగున్నాయి. ఇంకా చాలా అన్నీ అంటే అన్ని రైడ్స్ ఫ్రీ రైడ్స్ అయితే ఉన్నాయి, అన్నీ మ్యాక్సిమం ఎంజాయ్ చేసేసాం. చూడండి మీరు కూడాను దగ్గరలో ఉండి కూడాను చాలామంది వెళ్ళకపోయినా ఉంటారు కదా, వెళ్తే బాగుంటుంది. సో నెక్స్ట్ డే అయితే కాళీఘాట్ వెళ్ళాము. కాళీఘాట్ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుండి రిటర్న్ లంచ్ అలా చేసి విక్టోరియా మెమోరియల్కి వచ్చాము. కాళీఘాట్లో అయితే వీడియో అనేది నేను ఏవి క్యాప్చర్ చేయలేదు, చెప్పాను కదా అప్పటికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు అని. సో నేను అంత అనుకోలేదు, జస్ట్ పిక్స్ అనేవి తీసుకున్నాము. సో ఇది విక్టోరియా మెమోరియల్ లోపల అంతా ఎలా ఉందో చూడండి, ఎలా తీసాను. కొన్ని అయితే మ్యాక్సిమం తీసాను. ఇది ఇంకా ఇండియన్ మ్యూజియం కూడా వెళ్ళాము, ఇంకా తారామండల్ ఇంకా ఉన్నాయి, వెళ్ళాము. యాక్చువల్లీ మేము 3 days ప్లాన్ చేసాము, బట్ 2 daysలోనే రిటర్న్ వచ్చేవలసింది. అక్క వాళ్ళ బాబుకి కొంచెం హెల్త్ బాగాలేదు, ఫీవర్ అనేది వచ్చింది. సో అందుకనే సో ఇంకా ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం అనుకున్నాం, దగ్గరే కదా అని. బట్ 3 days ఉంటే కంప్లీట్గా అన్నీ చూసేవచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అన్ని ప్లేసెస్ కూడాను. ఇండియన్ మ్యూజియం అవన్నీ కూడా చూసాం, కానీ అప్పుడైతే వీడియో అయితే తీయలేదండి, నేను చెప్పాను కదా. సో ఇలా మేము ఇంకా వీక్ డేస్లో వచ్చాము, వీకెండ్స్లో రాలేదు. వీక్ డేస్లో వచ్చాము కాబట్టి కొంచెం ఇలా ఉంది. వీకెండ్స్లో వచ్చి ఉంటే ఇంకా చాలా ఎక్కువ రష్ ఉంటుందంట. సో ఇంకా ఇలా బయటికి వచ్చేసాము. జస్ట్ బయట నుండి ఇలా జస్ట్ వ్యూ, కోల్కతా వ్యూ అనేసి అలా తీసాను అంతే. సో చూడండి, మీరు దగ్గరలో ఎవరైనా ఉంటే ప్లాన్ చేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే.
కమెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా మా వీడియో ఎలా అనిపించింది దానికి కూడాను. ఓకే, అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.